ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో బాగా రాణించలేకపోయాడు. జట్టు త్వరగా పరుగులు సాధించాల్సిన సమయంలో తిలక్ వర్మ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. దాంతో తిలక్ 23 బంతుల్లో కేవలం 2 ఫోర్లతో 25 పరుగులు మాత్రమే చేశాడు. అయితే వర్మ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం చూసి ముంబై జట్టు 19వ ఓవర్లో అతన్ని రిటైర్డ్ అవుట్ చేసింది. దీని తర్వాత తిలక్ వర్మ స్థానంలో మిచెల్ శాంట్నర్ బ్యాటింగ్కి వచ్చాడు. అయితే ఇంత జరిగినప్పటికీ ముంబై జట్టు మ్యాచ్ గెలవలేకపోయింది. అయితే రిటైర్డ్ అవుట్ అలాగే రిటైర్డ్ హట్ మధ్య తేడా ఏంటి? చాలామంది ఫ్యాన్స్ ఆలోచిస్తూ ఉన్నారు. క్రికెట్లో ఒక బ్యాటర్ స్వయంగా లేదా కెప్టెన్ ఆదేశం మేరకు అవుట్ కాకుండా మైదానాన్ని వదిలివేస్తే అతను రిటైర్డ్ అవుట్ అయినట్లు చెబుతారు. ఈ పరిస్థితుల్లో అంపైర్ అతన్ని అవుట్ ఇవ్వడు, కానీ అతను డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వెళ్తాడు. ఇలా జరిగినప్పుడు బ్యాటర్ మళ్ళీ బ్యాటింగ్ చేయలేడు. ఆ బ్యాటర్ స్కోరు పక్కన అవుట్ అని రాస్తారు. ఇది జట్టు వ్యూహంలో భాగంగా నిర్ణయం తీసుకోబడుతుంది. ఇక క్రికెట్లో ఒక బ్యాటర్ గాయం, అనారోగ్యం కారణంగా మైదానాన్ని వదిలివేస్తే దానిని రిటైర్డ్ హట్ అంటారు. ఈ పరిస్థితిలో బ్యాటర్ తన సమస్యను అంపైర్కు చెప్పి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళవచ్చు. మంచి విషయం ఏమిటంటే రిటైర్డ్ హట్ ఆటగాడు తర్వాత మళ్ళీ బ్యాటింగ్ చేయగలడు. అంటే గాయపడిన ఆటగాడు చికిత్స తీసుకొని మరొక ఆటగాడు అవుట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాటింగ్ చేయవచ్చు. కానీ రిటైర్డ్ అవుట్ అయిన బ్యాటర్ మళ్ళీ బ్యాటింగ్ చేయలేడు. ఇదే రెండిటి మధ్య అతి ముఖ్యమైన తేడా.